ప్రతినిధి ప్రణయ్ అడిగి తెలుసుకుందాం. ప్రణయ్ చెప్పండి, భారత రాష్ట్ర సమితిలో చేరికలు ఎక్కువగానే పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల సంబంధించిన సీఎంలు ముఖ్య నేతలు కూడా దీంట్లో భాగమైనట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరికీ గులాబీ కండువాలు కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఒరిస్సా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమక్షంలో కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న మరిన్ని అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆలోచించిన టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన అనంతరం కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా భేటీ అవుతున్నారు. నేపథ్యంలో ఆయన పార్టీలో చేర్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్టీలో చేర్చేందుకు వివిధ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఖమ్మం బహిరంగ సభ అనంతరం కూడా అనేక మంది నేతలను కూడా ఖమ్మం బహిరంగ సభ ద్వారా కలవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఒడిశా మాజీ సీఎం గిరిధర్ జగాంగ్ కూడా కలవడం జరిగింది. అయితే దానితో పాటుగా ఒడిశాకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో ఇటు తెలంగాణ భవన్ లో సీఎం అధ్యక్షతన కండువా కప్పుకోబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహాత్మకంగా కూడా ఆలోచించి మొత్తంగా కేంద్రాన్ని ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పెట్టుకొని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుస్తున్నారు. వ్యూహాత్మకంగా కూడా ఆలోచిస్తూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నటువంటి ఆలోచన మరింత ముందస్తు ఆలోచన అని చెప్పుకోవాలి. రానున్నటువంటి ఎన్నికల్ని బేస్ చేసుకొని సీఎం కేసీఆర్ ఎట్టికేలకు బీఆర్ఎస్ ని గెలిపించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.